ओम श्री गुरुभ्यो नमः हरि ओम ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री महापरलोकवासाय नमो नमः। गोत्रोभवस्य अभोनस गोत्रोभवस्य नामधेयस्य कीर्तियश्लु श्री कोल्लोजु ఈశ్వరయ్య నామధేయస్య అమ్మా నాన్నల పుణ్యక్షేత్ర సన్నిధౌ కీర్తియశ్లైన శ్రీ కొల్లోజు ఈశ్వరయ్య గారి ఆబ్దికం సందర్భేన తిథి సందర్భేన పుష్ప పూజ అంచకరేష్యే। ఓం శ్రీ మహాపరలోకవాసాయ నమో నమః। ఆవయామి స్థాపయామి పూజయామి। ఓం శ్రీ మహాపరలోకవాసాయ నమో నమః। ఆవయామి వజ్రరత్న గజక సింహాసనం సమర్పయామి। పాదయో పాద్యం సమర్పయామి। హస్తయో అర్ఘ్యం సమర్పయామి। ముఖయో ఆచమనీయం శుద్ధోదకం సమర్పయామి। ఓం శ్రీ మహాపరలోకవాసాయ నమో నమః। వస్త్రం సమర్పయామి। ఉత్తరయం సమర్పయామి। ఓం శ్రీ మహాపరలోకవాసాయ నమో నమః। శ్రీగంధాన్ ధారయామి। హరిద్వార్చూర్ణ కుంకుమ విలేపనం సమర్పయామి। పుష్పాంజన్ పుష్పమాలాన్ సమర్పయామి। ఓం శ్రీ మహాపరలోకవాసాయ నమో నమః। హరే నమః సుమాంజల్ సమర్పయామి। ఓం శ్రీ మహాపరలోకవాసాయ నమో నమః। నమః సుమాంజల్ సమర్పయామి। అక్షతాన్ సమర్పయామి। ఓం శ్రీ మహాపరలోకవాసాయ నమో నమః। ధూపం ఓం దశాంగగుగ్గిలోపిత సుగంధ ద్రవ్యం ధూపం సమర్పయామి। ఓం శ్రీ మహాపరలోకవాసాయ నమో నమః। మహానివేదనం ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్। ఓం సత్యం వర్షించయామి। అమృతమస్తు అమృతమస్తు స్వాహ చూయించండి। ఓం ప్రాణాయ స్వాహ। ఓం అపర్ణాయ స్వాహ। ఓం సమర్ణాయ స్వాహ। ఓం ఉదనాయ స్వాహ। ఓం వ్యానాయ స్వాహ। మధ్య మధ్యే ఉదక పానీయం సమర్పయామి। ఉత్తరపోషాణం సమర్పయామి। హస్తం ప్రక్షయామి। పాదం ప్రక్షయామి। శుద్ధ ఆచమనీయం సమర్పయామి। ఓం శ్రీ మహాపరలోకవాసాయ నమో నమః। ఇది అవసరార్థ యథాశక్తి పంచభక్ష పరమాన్న నివేదనం సమర్పయామి। తదంగౌ మంగళ నీరాజనం। ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్య త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే। ఓం శ్రీ మహాపరలోకవాసాయ నమో నమః। ఇది మంగళ నీరాజనం దర్శయామి। ఓం పుగిఫల నాగవెల్లిత్యార్థ కర్పూర చూర్ణ ఒక్క ఖర్జూర తాంబూలార్థం అక్షతాన్ సమర్పయామి। ఓం శ్రీ మహాపరలోకవాసాయ నమో నమః। ఓం సమస్త రాజోపచార శక్తోపచార భక్తోపచార దైవోపచార పూజాన్ సమర్పయామి। పలకండి। మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరిపూర్ణం తథాస్తుతే శ్రీ సర్వదేవత పాదార విందార్పణమస్తు। ఓం శాంతి శాంతి। శ్రీ గురుభ్యో నమః। నమస్కారం అండి। యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న నదుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సరము చైత్రమాసము శుక్లపక్షము పుణ్యతిథి పుణ్య నక్షత్రము 28/3/2026 సంవత్సరమున నల్గొండ వాస్తవ్యులు అభోనస గోత్రోభవస్యులు కీర్తియశులు శ్రీ కొల్లోజు ఈశ్వరయ్య గారి ఆబ్దికం తిథి సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ వారి ఆశీస్సులతోటి భార్య జోగమ్మ కొల్లోజు గారు, కుమారుడు సంపత్ కుమార్ గారు, కోడలు మంజుల గారు, చరణ్ సాయేష్, అదేవిధంగా రెండో మనవడు సాత్విక్ సాయేష్, వీరందరూ కూడా ఈ యొక్క నాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తియశులైన శ్రీ కొల్లోజు ఈశ్వరయ్య గారి దివ్య ఆశీస్సులతోటి మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు। అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి।
నమస్కారం అండి. నా పేరు సంపత్ కుమారు. మా మేడము మంజుల గారు, మా అబ్బాయి సాత్విక్ సాయిష్, మా పెద్ద అబ్బాయి చరణ్ సాయిష్ కాలేజీలో ఉన్నాడు. ఇది మనం యాక్చువల్లీ నేను నల్గొండలో ఉంటాను, కానీ నాకు ఇంతవరకు కూడా ఇది ఐడియా లేదు. ఇది ఒకసారి మా నాన్నగారి తిథి సందర్భంగా ఈరోజు చిన్న నాకు తోచినంతగా నేను అన్నదాన కార్యక్రమం ఒక 10 మందికి చేయడం జరిగింది. అయితే ఇక్కడ అసలు ఇది ఒక బ్రహ్మాండంగా ఉందండి. అసలు నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. నేను అనుకోకుండా రావడము ప్లస్ అక్కడ అమ్మవారి దర్శనము అవన్నీ ఆ గుడి అదంతా బాగా జరిగింది. ప్లస్ ఇక్కడ మనకు హాస్పిటల్ సౌకర్యం ఉంది. మానసిక వికలాంగులు ఒక 500-600 మంది దాకా ఉన్నారు ఇక్కడ. ఫస్ట్ ఫ్లోర్లోనేమో మగవాళ్ళకి, సెకండ్ ఫ్లోర్లో ఆడవాళ్ళకి. అసలు బ్రహ్మాండంగా ఆ భోజనం కూడా మేము చేసాం. బ్రహ్మాండంగా ఉందండి ఇది. అసలు వీళ్ళు చాలా సంతోషం. అసలు వీళ్ళను మనం అనుకోకుండా కలవడము. సరే, నా వంతు సహాయంగా నేను ఒక కార్యక్రమాన్ని జరపడం జరిగింది. సంతోషం. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తి మేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.